జాతీయ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా నా సోదరుడు కొడాలి శ్రీకర్ రాష్ట్ర ఓసీజేఏసీ కార్యదర్శిగా వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి ఈ కాలనీలో అన్న అంజిరెడ్డి గారికి, మిగతా రామచంద్ర రెడ్డి గారు, మిగతా మా కోటేశ్వరరావు సారు, వీళ్ళందరికీ కూడా శ్రీనివాస్ గారు, మరి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మరి నేను పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ యొక్క గోడపత్రిక ఆవిష్కరణ సందర్భంగా కొన్ని విషయాలను మన ముందు నెమరు వేసుకోవడం ముఖ్యం. దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఓసీ సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ, ఎలాంటి రిజర్వేషన్లు కానీ, ఇట్లా ఎలాంటి సౌకర్యాలు కానీ మరి ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా శోచనీయం. ఇంకా ఎన్ని సంవత్సరాలని మనం ఈ రకంగా మన తరం అయిపోయింది, మన తండ్రుల తరం అయిపోయింది. మరి మన పిల్లల కోసమన్నా మన భవిష్యత్తు తరాల కోసమైనా మరి మన అందరం కలిసి ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఓసీజేఏసీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరికైనా ఎలాంటి హక్కులు ప్రభుత్వం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ అదే సమయంలో మేమెందుకు మా హక్కుల గురించి అడగకూడదనే ఒక ఆలోచనతోని చలో వరంగల్ అని హన్మకొండలో జనవరి 11 సాయంత్రం 3 గంటలకు సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో 1,00,000 మందితోని భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఒక ఆలోచనతోని మరి వరంగల్ జిల్లాలో కానీ, సిద్దిపేటలో కానీ, హుస్నాబాద్లో కానీ, ఓడిఎఫ్లో కానీ, అన్నపూర్ణ కాలనీలో కానీ, అన్నపూర్ణ ఎన్క్లోవ్లో కానీ, మళ్ళీ శ్రీవాణి నగర్లో కానీ, హైదరాబాద్లో కానీ, మాతృశ్రీ నగర్లో కానీ, ఇంకా చాలా ప్లేస్లలో మనం ఈ యొక్క సమావేశము గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఓసీలు పడుతున్న బాధలు, ఓసీల పేదల హక్కులు, ఓసీల గురించి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడుతలేడనే ఆక్రోశం, మరి మున్ముందు ఏ రాజకీయ నాయకునికైనా మీకు చెప్పేది ఒకటే, ఓసీల గురించి మీరు మాట్లాడాలి. ఓసీల హక్కుల గురించి మీరు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము ఓసీలం ఒకటే మాట అడుగుతున్నాం. 1857లో సిపాయిల తిరుగుబాటులో మా ఓసీలు పనిచేయలేదా? స్వాతంత్ర సమరంలో మరి ఎంతమంది మా ఓసీలు అసూలు భాషలు మీకు తెలియదా? ఏ ఉద్యమైనా, తెలంగాణ ఉద్యమం కానీ, జయాంధ్ర ఉద్యమం కానీ, ఏ ఉద్యమం అయినా కూడా, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, ప్రతి దాంట్లో కూడా మా ఓసీలు ముందుండి మరి పోరాటం చేసి మరి విజయం సాధించిన విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోండి. మేము రేపు పొద్దున్నే జరగబోయే వరంగల్ మహాసభలో మేము మా హక్కుల గురించి, మాకు పడుతున్న అన్యాయాల గురించి, మాకు రావాల్సిన సంక్షేమ పథకాల గురించి, మేము కట్టే పన్నులు మా సామాజిక వర్గానికి ఏ విధమైన బెనిఫిట్ రావట్లేదనే విషయాన్ని మేము లక్షలాది మంది ముందు మేము చెప్పాలని నిర్ణయించుకున్నాం. రాజకీయ నాయకులకు మేము చేసే హెచ్చరిక ఒకటే, మీరు హెచ్చరికను అనుకోండి, విజ్ఞప్తిని అనుకోండి. భవిష్యత్తులో మీరు కనుక మా దగ్గరికి వస్తే మా వాళ్ళ గురించి మాట్లాడితేనే మీకు మేము ఓటేస్తాం. మా ఓడు నిలబడ్డా కూడా, మా సామాజిక వర్గం వాడు ఎమ్మెల్యే నిలబడ్డా, ఎంపీ నిలబడ్డా, కార్పొరేటర్ నిలబడ్డా మా సమాధానం ఒక్కటే. రేపు పొద్దున ప్రతి విషయంలో మా ఓసీల హక్కుల గురించి, ఓసీల సంక్షేమ పథకాల గురించి, ప్రతి ఒక్క దాని గురించి మీరు మాట్లాడేటట్టయితేనే మా ఓటు మీకు వేయాలనే ఆలోచన మాకు వస్తుంది. అది రాకుండా మీరు చూసుకోవాలంటే మా ఓసీల గురించి మీరు మాట్లాడాలి. ఈ విషయాలన్నీ మేము వరంగల్లో జరిగే జనవరి 11 నాడు జరిగే భారీ బహిరంగ సభలో మా ఓసీల ముందు పెడతాం. నిర్ణయం వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయించుకోవాలని చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. జై ఓసీ, జై ఓసీ, జై ఓసీ.